ప్రత్యేకమైన వందనాలండి. అలాగే సంఘంగా కూడుకున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మరి దైవజనుల గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఈ రోజున తండ్రి, మరి మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని పురస్కరించుకొని కొద్దిమందిగా నా తండ్రి మీ సన్నిధిలో మేము ఇక్కడ ఉండి తండ్రి అని మొరపెట్టుకోవడానికి మా విజ్ఞాపనలు నా తండ్రి మీ సన్నిధికి చేరులాగున నా తండ్రి, మా వాక్కులు నా తండ్రి, మీ వాక్కుల్ని నా తండ్రి మా హృదయంలో పదిలిపరుచుకునేవారిగా విని గ్రహించుకొని వాటిని బట్టి అనుసరించి నా తండ్రి మరణించే వరకు నా తండ్రి మీకు నమ్మకంగా బ్రతుకుని నాకు మాకు అందరికీ అనుగ్రహించవలసిందిగా అర్థిస్తున్నాను తండ్రి. ఎక్కడెక్కడైతే నా తండ్రి సత్య సువార్త ఈ రోజున ప్రజ్వలింపబడుతుందో ఆకాశం అంతెత్తున నా తండ్రి ప్రతి సంఘాన్ని నిలబెట్టవలసిందిగా, సంఘం అంటే నా తండ్రి సభ్యులమి అంత క్రీస్తు శరీరంలోనే నా తండ్రి భాగాలంగా ఉన్నాం గనుక నా తండ్రి శిరస్సుగా ఉన్న ఆయన అధికారానికి లోబడి నా తండ్రి ప్రవర్తించేవారిగా మా బ్రతుకులను కొనసాగులాగా మీ కృపను అనుగ్రహించవలసింది ప్రాధేయపడుతూ మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మేము సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం ఈ రోజున ఇక్కడ కూడుకొని ఉన్నాము అనంటే ప్రియులారా, ఎవరిలాగా ఉన్నాము అనంటే క్రీస్తుకు లాగా ఉండాలన్నది కదండి. క్రీస్తుని ధరించుకొని బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన శరీరంలోని భాగాలుగా శిరస్సుగా అధికారం కలిగి ఆయన ఉంటే మనమందరం ఎలా ఉన్నాము అనంటే అవయవాలుగా అతకపడడానికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక నిర్మాణం కట్టబడుతుంది కదా, ఇటు సైడ్ గోడలు ఉన్నాయి, ఇటు సైడ్ లేవు, ఇటు సైడ్ కూడా తక్కువే ఉన్నాయి. అంటే ఏం చేయాలి అప్పుడు అని అన్నప్పుడు కొంత మెటీరియల్ తీసుకొని రావాలి. ఇటుకలను తీసుకొచ్చి, సిమెంట్ని తీసుకొచ్చి, ఇసుకను తీసుకొచ్చి, పని వాళ్ళని పెట్టుకొని దాన్ని పులిపిలి చేస్తేనే కదా నిండుగా ఉంటుంది, అవునంటారు కదంటారు. అలాగే యేసుక్రీస్తు వారిని మనము గుర్తెరిగి ఆయన్ని అంగీకరించి మన సంఘంగా ఇట్లా సమాజంగా కూడుకోవడానికి వచ్చిన మనం అందరం ఇక్కడికి వచ్చాము అని అంటే వాక్యం వినడానికి. వింటున్న మనం అందరం ఏమవుతాము అని అన్నప్పుడు దేవుని సంఘంలో ఒక రాయిగా శాంతి గారు కనిపిస్తే అమర్చబడాలి. దేవాలయం కట్టబడుతుంది కదా, వెంకట గారు ఒక రాయిలాగా, మహేష్ గారు ఒక రాయిలాగా, మీరు మనందరం కలిసి ఒక్కొక్క రాయిలాగా మనము పేర్చబడుతూ మన అందరం ఏమవ్వాలి అని అన్నప్పుడు ఒక దేవాలయముగా మనము మారాలి. ప్రభు కట్టబడుతున్న ఈ దేవాలయంలో మన అందరం రాళ్ళులాగా ఇమడగలుగుతున్నామా అంటే ఇమడాలి. ఆ ఇమడాలి అని అంటే ఇప్పుడు చూడండి, ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి అక్కడ ఇరికించాలి అని అనుకోండి, పట్టుద్దా? అన్ని పట్టవు. పర్ఫెక్ట్గా పట్టేటి కొన్ని ఉంటాయి, దాన్ని ఆఫ్ కట్ చేస్తాడు మేస్త్రి, పనిచేస్తే అతను. ఇంకా చిన్న చిన్న మొక్కలుగా కూడా నరికి ఏం చేస్తాడంటే అందులో ఈమెచ్చే చక్కగా మాలేసి లెవెల్ చేస్తూ ఉంటాడు. చిన్న రాయికైనా సరే మనం ఉండాలి ప్రియులారా సంఘంలో. ఈ రోజున అనుకోవచ్చు కొద్ది మందిమే ఉన్నాము అనండి. యేసుక్రీస్తు వారు ప్రారంభించింది కూడా ఎంతమందితోనండి? ఆయన ఒక్కలే కదండి. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులకి వాళ్ళకున్న ఆచారం ధర్మశాస్త్ర నియమాలను బట్టి 30 సంవత్సరాలు వచ్చేంతవరకు ఏం చేయాలంటే తల్లిదండ్రులకి లోబడి పనిచేయాలి. 30వ సంవత్సరం వచ్చిన తర్వాత వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళి పరిచర్య చేయాలి. 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే రిటైర్మెంట్, ఆ పని ఆపేసేయాలి. ఇప్పుడు పెద్దగా నేను ఉన్నాను అనుకోండి, నేను చెప్పొచ్చు, నాన్న మహేష్ ఈ పని చేయండి, వెంకట ఈ పని చేయండి అని చెప్పి పరిచర్య చేయొచ్చు, కానీ పని చేయొద్దు అని అన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఆ క్రమాన్ని అనుసరించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి పనిచేశారు. 30వ ఏటనొచ్చి ఏం చేశారు? బాప్తీసం తీసుకొని 3.5 సంవత్సరాలు ఆయన బోధిస్తూ రాత్రనక పగలనక కష్టపడి పనిచేశారు. ఆయన ఒంటరిగానే వచ్చారు. ఫస్ట్ వచ్చిన తర్వాత పేతురు దగ్గర కానీ యోహాన్ దగ్గర కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? మీరు రండి నా వెంబడి, మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అని అన్నారు. మనం కూడా కొద్ది మందిగా ఉన్నామని ఎవరూ నిరుత్సాహపడడం అవసరం లేదండి. ఒక్కరితో ప్రారంభం అయ్యిందంటే అనేక మంది. ఈ రోజున చూడండి, యేసుక్రీస్తు వారు ఆనాడు నడుం కట్టి ఒక్కలుగా వచ్చారు, నిలబడ్డారు, 12 మందిని సంపాదించారు. అందులో కూడా ఒక అతను ఏమైపోయాడు? 12 మంది శిష్యుల్లో ఒక అతను ఏమైపోయాడు? తప్పిపోయాడు. మళ్ళా తర్వాత మత్తయిని చేర్చుకున్నారు. ఆ 12 మంది శిష్యులు ఇప్పుడు ఈ రోజున ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారండి? 800 కోట్ల మంది ఈ ప్రజానీకంలోనే 400 కోట్ల మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు అధికారికంగా. 400 కోట్ల మంది. ఇంకా
బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు? చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు మనందరం ఎవరిని ఒక రెఫరెన్స్ చూసుకొని ముగిస్తానండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. పేతురు గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడగలిగితే ప్రియులరా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారంటండి. చూశారు కదండి, ఈ వాక్యము క్రైస్తవులమైన మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి. కంఠాభూషణంగా ధరించుకోవాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూర్చున్న మనం అందరం కూడా మన హృదయంలో ఎప్పటికీ దీన్ని గుర్తు పెట్టుకున్నాం అనుకోండి. ఏం చెప్తున్నారంటే, మనల్ని పిలిచింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు కదండి. 12 మంది అపోస్తులని ఆ రోజున ఏర్పాటు చేసుకున్నారు, పిలిచారు. తర్వాత సంఘంగా ఇంతమందికి విస్తరించి అనేక చోట ఈ రోజున వాక్యాన్ని మనము ప్రకటిస్తున్నాం, వింటున్నాం కదా, విస్తరిస్తుంది కదా. అప్పుడు ఆయన పిలిచిన యేసుక్రీస్తు వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనం ఎవరమంట అంటే యాజకులమంట. యాజకత్వం ఏం చేస్తారు అని అన్నప్పుడు మీ అందరికీ తెలుసు. బలులు ఇచ్చేవాళ్ళు, పాప పరిహారార్థ బలిని, దహన బలుల్ని, మధ్యవర్తిగా ఉండేవాడు కదండి అహరోను కుటుంబం వాళ్ళు. యాజకత్వం చేసేవాళ్ళు అంటే పూజ, దేవునికి పూజ చేసేవాళ్ళు, నైవేద్యాలు అర్పించడం అవన్నీ చేసేవాళ్ళు. రాజులు ఏం చేసేవాళ్ళు అని అన్నప్పుడు ఈ ధర్మశాస్త్ర ప్రతులని వాళ్ళు కూడా రాయించుకొని దగ్గర పెట్టుకొని ప్రజలకి ఈ ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడో ఆ రీతిగా ప్రజలను పరిపాలించే కార్యక్రమం రాజులు గ్రంథాలు, రాజుల పరిపాలన చూస్తుంటే మనకు అర్థమవుతుంది. స్టిల్ మరి మనం ఇప్పుడు ఎవరమి? ఒకప్పుడు ధర్మశాస్త్రంలోని మనము మలాకి గ్రంథం వరకు చూసుకుంటే రాజుల చరిత్రలు, దినవృత్తాంతాల చరిత్రలు అని చూసుకుంటే యాజకులు ఉన్నారు లేవి గోత్రం నుంచి. తర్వాత రాజులు వచ్చారు, వాళ్ళందరూ ఏం చేశారు అన్నప్పుడు పరిపాలన చేశారు కదా, యాజకత్వం చేశారు కదా. ఇప్పుడు మనం కూడా ఏమని చెప్తున్నాడు దేవుడు అని అంటే, మనం అందరం కూడా రాజులైన యాజక సమూహము అని అంటున్నాడండి. అంటే మనం రాజరికం చేస్తున్నామా? చేస్తున్నాం. చెయ్యాలా? చెయ్యాలి. మనకు పెట్టిన బాధ్యత ఏంటి అని అన్నప్పుడు మనం కూడా రాజులుగా, యాజకులుగా, యేసుక్రీస్తు వారు పిలుపు అందుకుని మనము బాప్తీసం తీసుకున్న మనము సువార్త కార్యక్రమాలలో ఉండాలి, సువార్తని ప్రకటించాలి. ఒకరున్నారా ఇద్దరున్నారా అన్నది కాదండి, కొద్దిమంది ఉన్నారా 100 మంది ఉన్నారు అన్నది కాదు. మనకి ఏం చెప్తున్నారు, బోధించే వాళ్ళు ఏం చెప్తున్నారు, మన ప్రవర్తన, మన బిహేవియర్, మన యాటిట్యూషన్స్, సమాజంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉంటే మనం ప్రభుకి కీర్తి తీసుకురాగలం, ఎలా ఉంటే మనం పరలోకం చేరగలము అని అన్న ఆలోచనలు కలిగి మనందరము ఎందుకు అని అన్నప్పుడు ఈ వాక్కులని రాజులేని యాజక సమూహాలుగా మనం కూడా ఉండి మన బ్రతుకు దినాలంత వరకు మన చేతికి వచ్చిన పనిని చేసి యేసుక్రీస్తు వారికి మహిమని తీసుకొచ్చి తండ్రి అయిన దేవుడు ఉన్న లోకానికి మనందరం చేరడానికేనండి కష్టపడుతున్నది. కాబట్టి మంద కొద్దిగా ఉందానన్న ఆలోచన లేకోకుండా చక్కగా మనం ఏం చేయాలంటే ఒకళ్ళనొకళ్ళను ప్రేరేపించుకొని, ఒకళ్ళనొకళ్ళను పురుకొల్పుకొని, నాకు తెలిసిన వాళ్ళు నేను, మీకు తెలిసిన వాళ్ళు మీరు సత్యంలోనికి తీసుకొచ్చి నిలబట్టి మనం కూడా ఒక్కొక్క రాయిగా కట్టబడుతున్న మందిరంలోని మనం కూడా ఒక స్తంభాలుగా నిలబడాలి. చిన్న రాయిగా ఇమర్చబడి మనందరం మన చేతికి వచ్చిన పనిని చేసుకుంటూ మన బ్రతుకులను కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి.